ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి టెస్టులు చేస్తారు? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్? సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనం బ్లడ్ ఫ్లో అనేది చెక్ చేసుకోవాలి. అంటే కాళ్ళలో కానీ, ఎక్కడ బ్రెయిన్‌లో కానీ, హార్ట్‌లో కానీ యూజువల్లీ ఏంటంటే ఫ్లో ఎలా ఉంది? సో దాన్ని ఎక్కడైనా బ్లాక్ ఉందా? ఉంటే దాన్ని ఏం చేయగలుగుతాం? సో దీనికోసం అనేది మనం డాప్లర్ చేయొచ్చు. కాళ్ళ వరకు వస్తే డాప్లర్ చేయొచ్చు. అలానే బ్రెయిన్‌కి వస్తే మనకి ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం, లేకపోతే సీటీ స్కాన్ చేస్తాము. కెరోటిడ్ డాప్లర్ అనేది మెడకు సంబంధించింది చేస్తాము. సో మనము పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే కాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్టీరియల్ డాప్లర్ అని చేస్తాము, లేకపోతే సిటీ యాంజియోగ్రామ్ అని చేస్తాం. సో ఇవి చేసినప్పుడు మనకి ఆ ఫ్లో అనేది తెలుస్తుంది. అంటే ఎక్కడ బ్లాక్ ఉంది, ఎక్కడ సన్నబడిపోయింది సో అనేది మనం తెలుసుకొని దాన్ని బట్టి ఆ ట్రీట్మెంట్ అనేది యాంజియోగ్రామ్ చేయడము, యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అనేది చేస్తూ ఉంటాం. ఓకే, బ్లాక్ అయితే ఒక ట్రీట్మెంట్, సన్నపడిపోతే ఒక ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో మనకి ఆ లెవెల్ ఆఫ్ బ్లాకేజ్ అంటే బ్లాకింగ్ అనేది అంత ఎక్కువగా లేకపోతే మనం మెడిసిన్స్తో మేనేజ్ చేసుకోవచ్చు. సో మెడిసిన్స్ ఇచ్చి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, షుగర్ కంట్రోల్, తర్వాత స్మోకింగ్ ఆపేయడము, వీటి వల్ల కొంతవరకు మనం వాకింగ్ చేస్తూ ఇవన్నీ చేస్తూ మనం కొంతవరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఇవన్నీ చేసినప్పుడు కూడా ఒక పేషెంట్లో ఇంప్రూవ్మెంట్ రాదు అండ్ వాళ్ళు ఆ సివియారిటీ అంటే ప్రాబ్లం ఎక్కువగానే ఉంటుంది. సో వీళ్ళలో మనం యాంజియోప్లాస్టీ చేస్తాము. అంటే మనకి ఎలా అయితే గుండెకి యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేస్తామో అలానే మనం కాళ్ళకు కూడా యాంజియోగ్రామ్ చేసేసి ఎక్కడైతే బ్లాక్ అయిందో ఆ నరాల్ని మనం బ్లడ్ వెజల్స్ని మనం ఓపెన్ చేస్తాం అనమాట. బెలూన్ ద్వారా కానీ స్టెంట్ వేసి కానీ వాటిని ఓపెన్ చేస్తాం. సో దట్ ఆ సర్క్యులేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ స్టంట్ అలా ఉండిపోవాలా డాక్టర్ వేస్తే? యా, స్టెంట్ అనేది మనకి అందరికీ జనాలకి తెలిసింది ఏంటంటే హార్ట్లోనే స్టెంట్ వేస్తారని. కానీ బట్ మనం బ్రెయిన్లో నుంచి, పొట్టలో నుంచి, కాళ్ళలో నుంచి అన్నిట్లో మనం స్టెంట్ వేయడానికి ఎక్కడైతే బ్లడ్ వెజల్స్ మూసుకుపోయాయో అక్కడ స్టెంట్ వేయడానికి అవకాశం ఉంది. అక్కడ బెలూన్తో ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు హార్ట్కి ఎలా స్టంట్ వేస్తారో అలా కాళ్ళకు కూడా వేసి ఎన్నాళ్ళకి ఒకసారి అలా ఉంటుంది, మళ్ళీ బ్లాకేజ్ అవటం, మళ్ళీ స్టంట్ అట్లా ఏమైనా ఉంటుంది. అంటే ఎట్లా అయితే మనకి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత రెండోసారి హార్ట్ అటాక్ రావడానికి ఎంత అవకాశాలు ఉన్నాయో కాళ్ళలో కూడా అంతే. కాకపోతే దీంట్లో ఏంటంటే మనం మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కరెక్ట్ మెడిసిన్స్ వాడి తర్వాత వాకింగ్ చేయడం, స్మోకింగ్ క్విట్ చేయడం వల్ల మనం చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హార్ట్ అంత రిస్క్ లేకపోయినా దీంట్లో వీ క్యాన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ లైఫ్ స్టైల్ అనమాట. ఓకే. సో దీన్ని మనం ముందు సర్జరీ చేసేవాళ్ళు ఎలా అయితే హార్ట్కి బైపాస్ చేసేవాళ్ళు అలానే కాళ్ళలో కూడా రక్తనరాలు బైపాస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు బైపాస్ అవాయిడ్ చేసేసి మనం ఈ యాంజియోగ్రామ్ ద్వారా స్టంటింగ్ ద్వారానే చేస్తున్నాం. ఓకే, స్టంటే ఇంకా పీక్ వెళ్ళిపోయింది ప్రాబ్లం అన్నప్పుడు స్టంటే ట్రీట్మెంట్, ఇంకా దానికి మించి ఆపరేషన్స్ లాంటివి సర్జరీ కూడా చేస్తారు. అంటే ఒక స్టేజ్ ఇప్పుడు మనకి హార్ట్లో కూడా స్టంట్ అనేది అందరి పేషెంట్స్లో వేయలేము. కొందరికి చాలా సివియర్గా ఉందని చెప్పేసి కార్డియాక్ బైపాస్ చేస్తారు. సో దీంట్లో కాళ్ళలో కూడా బాగా సివియర్గా ఉన్నప్పుడు ఇంకా బైపాస్ చేయాల్సి ఉంటుంది.